మన వెనకాల 4 అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్లు ఉన్నాయి. ముద్దేటి రమేష్ గారు ముందుగా ఒక డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేశారా? ఒకటి కొనుగోలు చేసి దాన్ని నడుపుకొని అది విజయవంతం అయింది అనుకున్న తర్వాత రెండో డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు చేసి వాళ్ళ తమ్ముడు సురేష్ గారితో నడిపిస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఒక ఏడాదిన్నర క్రితం ఇంకా 2 డ్రోన్ స్ప్రేయర్లు కొనుగోలు చేస్తారు, అంతేనా? గతంలో వరికోత యంత్రాలు 2 హార్వెస్టర్లు మెయింటైన్ చేసిన అనుభవం ఉంది. ట్రాక్టర్ కూడా నడుపుకుంటున్నారు. వ్యవసాయం చేసిన అనుభవం కూడా ఉంది. ఊర్లోనే ఉండి వ్యవసాయం చుట్టూ అనేక రకాల పనులు చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ డ్రోన్ స్ప్రేయర్లను విజయవంతంగా నడుపుకోగలుగుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరుకొండ మండలంలో ఉన్న మాదారం గ్రామంలో మనం ఉన్నాం. రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? తక్కువ సీజన్ అయితే ఒక 30 ఎకరాలు స్ప్రే చేసాం. 30 ఎకరాలు. ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు? 500. అంటే రోజుకు 10-15 వేల రూపాయల పని. మెయింటెనెన్స్ అంటే బ్యాటరీలు ఏమైనా పోతాయి, ఇంకేముంటాయి? బ్యాటరీలతో ఏమన్నా రెక్కలు ఒకటే పోతాయి, ఎక్కడైనా వైర్లకు కానీ చెట్ల కానీ తగిలితే. మామూలుగా బండి ఉంది మాకు, మారుతి సుజుకి ఓమ్ని, దానికి పెట్రోల్ పోసుకొని దానికి పెట్రోల్ రోజుకు 500 అట్లా పెట్రోల్ ఖర్చు అయితే మంచిగానే ఉందా అందరికి? ఇప్పుడు 100%లో ఇప్పుడు నేను చేసిన బిజినెస్లో ట్రాక్టర్, జేసీబీ, హార్వెస్టర్స్తో పోల్చుకుంటే ఇది బెటర్. కష్టపడాలి. కష్టం ఎండలు పోయి ఎక్కువ అవసరం, ఓపిక ఉండాలి. అది రమేష్ గారు చెప్తున్నారు. 4 డ్రోన్లను కూడా విజయవంతంగా నడుపుకుంటున్నారు. కానీ వారు నడుపుకుంటున్నారు కదా అని చాలామంది ఆ ప్రయోగం చేస్తే సక్సెస్ కాకపోవచ్చు అట్లా. ఎందుకంటే ఒక డ్రోన్ నడుపుకోవడమే కరెక్ట్. సో వాళ్ళకంటే వాళ్ళ మనుషులు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళు 4 తీసుకొని కూడా నడుపుకోగలుగుతున్నారు. కొంతమంది ఎవరో డబ్బులు పెట్టుబడి పెట్టి ఎక్కడో దూరంగా ఉండి పని చేయిస్తామంటే మాత్రం అది ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది.